గురువుగారు, ఇక మీదట అందరూ కూడా అంటే ఒక విషయము చాలా మంది కూడా వాళ్ళ కలల సౌదాలు సొంతింటి అవును. కల సొంతింటి కల. నెరవేర్చుకోవడం అనేది. మరి సొంతిల్లు కట్టుకోవాలి అంటే ఏం చేయాలంటారు గురువుగారు? తప్పకుండా అమ్మా. అంటే ఒకటి మన స్తోమత కూడా మనం చూసుకోవాలి. హ్మ్. ఇప్పుడు మీరేదో చిన్న జాబులు చేస్తున్నారు. నాకిప్పుడు నైట్ సొంత ఇల్లు కావాలి అనుకుంటే వస్తుందా? అది అత్యాశ అవుతుంది. సో నా చిన్న ఆ! బిజినెస్, హ్మ్. నాది రోజుకి ఇంతే ఆదాయం ఉంటుంది. వందలలోనే ఉంటుంది. హ్మ్. నాకేదో ₹1,00,00,000 ఇల్లు కావాలంటే వస్తుందా? హ్మ్. ఒకటి మనం ఆశపడేది కూడా మనకు భగవంతుని తెలవాలి. ఓకే. మన కోరిక ఏందో మన మనసుకు తెలవాలి. హ్మ్. నాకు ఇప్పుడిప్పుడే కావాలి. ఫలా ఎదురింటి వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు కట్టుకొని వెళ్ళిపోయారు. నాకిప్పుడు సొంత ఇంటి కల కావాలంటే అలాంటి వాళ్ళకు నువ్వు ఎన్ని పూజలు చేసినా అసంభవం. అసంభవం. మన స్తోమత ఏంది? మనం ఓకే. ఎంతవరకు నడవగలుగుతాము? హ్మ్. ఇలాంటివి చూసుకోవాలి. కొంతమంది ఉంటారు. హ్మ్. కొంతమంది ఏంటంటే అమ్మ ఇల్లులు వెతుకుతూ ఉంటారు. వాళ్ళకి దొరకదు. అవును. సొంత ఇంటి కల వాళ్ళకు నెరవేరదు. అంటే 2 సంవత్సరాలు అవుతుంది అండి మాకు సొంత ఇంటి కల లేదు అని అంటారు. అవును. అసంటి వాళ్ళకు బాగా మనం ఈ చెప్పిన రెమెడీ పనికొస్తుంది. హ్మ్. అలాగే మనకు ఏందంటే ఇవన్నీ ఏం చేస్తూ చూసినా కూడా అక్కడ కూడా కొంచెం వాళ్ళకి సెట్ అవ్వదు. అవును. కొన్ని ఏం చేస్తారంటే ఇల్లు సగం కట్టి ఆపేస్తారు. అవును. ఆపేసి అది 1 ఇయర్స్, 2 ఇయర్స్ అవుతుంది. సరిగ్గా వర్కర్స్ రాక, ప్లస్ మనకు ఆర్థిక సొంత లోన్‌లు రాక కొంతమంది వీళ్ళుంటారు. ఇలాంటి వాళ్ళకు మనం చెప్పిన రెమెడీ కంపల్సరీగా ఈ రెమెడీ చేసుకున్న వాళ్ళకి మాత్రం 100% మీ కల ఓకే. నెరవేరుతుంది. ఎలాంటి రెమెడీ అంటారు? ఒకటమ్మా ప్రతిరోజు కూడా మణిదీప వర్ణ అని ఉంటుంది. అవును. మణిదీప వర్ణ నిత్యం పఠించండి. హుహు. మీకు ఇంటిలో ఎలాంటి ఆటంకాలున్నా కూడా ఇల్లు మంచిగా సాఫీగా సాగిపోతుంది. హ్మ్. లేదా ఒక మంత్రం చెప్తాను. మీరు నిత్యం కూడా ఈ మంత్రం జపిస్తూ ఉండండి. చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక. చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక. నగర నాయక. చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక. లలిత సహస్రనామంలో ఉంటుంది ఈ మంత్రము. ఈ మంత్రం మీరు 1,00,000కు తక్కువ కాకుండా జపించండి. మధ్యలో పని వాళ్ళు ఆగిపోయినా, మధ్యలో లోన్‌లు దొరకకపోయినా, ఈ ఇల్లు నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను అనుకున్నా. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఇల్లు దొలాడుతున్నాను. నా అంటే వల్ల ఈ మంత్రాన్ని కావట్లేదు. రోజు ఎన్ని సార్లు ఈ జపించాలంటారు? మనసులో నిత్యం 1,00,000 సార్లు జపించుకోవాలి. అంటే ఇన్ని సార్లు అని టైం కాదమ్మా. ఆ ఇల్లు కంప్లీట్ వీలైనంత వరకు. రోజు వీలైనంత వరకు ఈ మంత్రాన్ని ఇంటికి జపించాలి. యజమాని జపించొచ్చు, వాళ్ళ పిల్లలు జపించొచ్చు. హ్మ్. ప్లస్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరున్నా కూడా జపించుకోవచ్చు. ఓకే. అందరూ చదువుకోవచ్చు. ఇంకోటి హ్మ్. కొంతమంది రెంటింట్లకు మారుతూ ఉంటారు. రెంటిల్లు కూడా అవును. దొరకదు అనుకోను. అవును. అవును. ఆళ్ళ కంఫర్ట్‌గా ఉండదు వాళ్ళకు. హ్మ్. అలాంటి వాళ్ళు కూడా ఈ మంత్రం జపించుకుంటే మీకు అతి త్వరగానే మీకు దగ్గరలోనే ఒక మంచి ఇల్లు దొరుకుతుంది మీకు. మంచి ఇల్లు. మీకెక్కడ కావాలంటే అక్కడ. అంటే అక్కడ. మీకు దగ్గరలో, మీకు అనుగుణంగా మీ హుహు. రేట్‌కు తగ్గట్టుగా దొరుకుతుంది. ఈ ఓకే. చిన్న మంత్రం మన గృహంతస్థ చదువుకున్నా సరిపోతుంది. లేకపోతే మణిదీపవర్ణ చదువుకోండి. హ్మ్. లేకపోతే నేను వారాహి అమ్మ పూజలు చేస్తూ ఉంటానమ్మా. ఓకే. నిత్యం ఓకే కూడా నేను గురువుగారు. తెలుసు హ్మ్. కదా మీకు ఉపాసకుడిని. ఆ! వారాహి అమ్మవారు ఇట్లా ఇల్లులు ఆగిపోయినా, అతి కఠినంగా ఉన్న ఆ ఇల్లులు అమ్ముడు పోకపోయినా ఓకే. ఇట్లా అమ్ముడు పోక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అవును. కొంతమంది హ్మ్. ఆ ఇల్లు కూడా పంచుకోలేరు కొంతమంది. అలాంటి అవును. డిస్టర్బెన్స్ ఉంటాయి. మన దగ్గర ఏంటంటే ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమికి హ్మ్. వారాహి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. హుహు. పంచమి తిథుల్లో కూడా జరుగుతూ ఉంటాయి. మీ పర్సనల్‌గా ఉన్నా కూడా మీరొచ్చి చేసుకోవచ్చు. లేదా మీరు దూరంలో ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఓకే. మీ పేరు మీద మేము పూజ చేస్తాము. చేస్తారు. మీకు లైవ్ కాల్‌లో కూడా చూపిస్తాము. ఓకే. ఓకే. బావుంది గురువుగారు. ఎందుకంటే చాలా మంది కూడా కొంతమంది ఇప్పుడు బిజీగా ఉండిపోయి ఆడదాకా రాలేకపోతున్నాం గురువుగారు. మాకేంటి రెమెడీస్ షార్ట్ టైమ్ కోసం అందరూ ఇప్పుడు అలవాటు పడిపోయారు గురువుగారు. అవును. అందుకు ఇలాంటి రెమెడీస్ ఉన్నాయి అనిపిస్తుంది. ఇంకో బాగా చెప్పారు. ఎందుకంటే గురువుగారు సొంతిల్లు కల నెరవేరాలి అనుకుంటున్నారు. కానీ చాలా మంది పూజారులు ఈ పూజ చేయండి మీరు ఖచ్చితంగా సొంతిల్లు కట్టుకుంటారు. ఈ దేవుణ్ణి పారాయణ చేయండి మీరు ఖచ్చితంగా సొంతిల్లు కట్టుకుంటారు అని చెప్తున్నారు. కానీ మీరిప్పుడు చెప్పారు ఏమనంటే ఫస్ట్ మన ఆర్థిక స్తోమత చూసుకోవాలి అని. అది 100% కదమ్మా! ఆ! ధన్యవాదాలు గురువుగారు. చాలా శ్రీమాత్రే నమః.